ఆరోగ్య ప్రదాతగా ఆశిస్య భక్తజనంతో పూజలు అందుకుంటున్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏడాదికి 2 పర్యాయాలు అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. అలనాడు ఈ ఆలయ నిర్మాణంలో తీసుకున్న మెలకువ ఇప్పటికి కూడాను దాని తాలూకా విశిష్టతను మాత్రం ఇనుముడిపుతూ వస్తుంది. అందులో భాగంగానే మార్చి 8, 9 అదేవిధంగా అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి గర్భగుడిలో కొలువుదీరినటువంటి మూల విరాట్కు ఉదయించే లేలైతే సూర్యకిరణాలు పాదాల నుండి శిరస్సు వరకు తాకడం ఇది పరిపాటి. సూర్యుడి ఉత్తరాయణం నుండి దక్షిణానికి, దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి స్థానచలనం చెందిన రోజుల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. అందులో భాగంగానే అక్టోబర్ 2వ తేదీన కూడా సూర్య స్పర్శ కిరణ స్పర్శ జరుగుతుందన్నటువంటి భక్తులకు మాత్రం కించంత నిరాశ కలిగిందని చెప్పుకోవచ్చు. నిన్న పూర్తి స్థాయిలో స్వామివారి శిల ఏదైతే శాలిగ్రామ శిలకు పాదాల నుండి శిరస్సు వరకు తాకినటువంటి ఆ సూర్యుడి కిరణ స్పర్శ మాత్రం ఈరోజు పాక్షికంగా తాకిన దృశ్యాలను చూసి భక్తులు మాత్రం కించంత ఆవేదన గురయ్యారు. నిన్నటి మాదిరిగానే పూర్తి స్థాయిలో కిరణ స్పర్శ జరుగుతుందని వచ్చినటువంటి భక్తులు మాత్రం కొంత నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. మార్చి నెలలో అయితే ఎండలు ఉంటాయి, ఆకాశం నిర్మానుషంగా ఉంటుంది, కిరణ స్పర్శ పూర్తిగా జరుగుతుంది. అక్టోబర్ నెలలో మాత్రం మేఘాలు ఆకాశం అంతా మేఘావృతం కావడం, అదేవిధంగా వర్షం పడే అవకాశం, ఈ పరిణామాలన్నీ కూడా కిరణ స్పర్శ జరిగే అవకాశాలు ఉండకపోవచ్చు అన్నటువంటి నిరాశతో వచ్చిన భక్తులు మాత్రం నిన్న అదృష్ట భాగ్యం కలిగింది. ఈరోజు మాత్రం పాక్షికంగా కిరణ స్పర్శ జరిగింది. చూస్తే కనుక ఇక్కడ గాలిగోపురం, అదేవిధంగా ఇది అలివేటి మండపం, ఇటువైపు చూస్తే ధ్వజస్తంభంతో పాటు ప్రధాన ఆలయ ప్రాంగణంతో పాటు గర్భగుడిలో అంటే 300 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇంత దూరాన్ని ఛేదించుకొని అంగట్లోని ఇంద్రపుష్కర్ని ఒకప్పుడు ఈ ఆలయ నిర్మాణంలో మాత్రం ఇది ఒక అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో అలనాడు దేవేంద్రుడిచే అంటే శ్రీకృష్ణుడు అన్న బలరాముడిచే నిర్మించబడినటువంటి ఈ ఆలయ చరిత్ర మాత్రం 11వ శతాబ్దం నాటిది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను సూర్యనారాయణ స్వామి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏదైతే ఈ గాలిగోపురం కావచ్చు, అనివేటి మండపం కావచ్చు, అదే ధ్వజస్తంభం, మరోవైపు దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆలయ గర్భగుడి, ఇవన్నీ కూడా ఏవి ఆటంకంగా ఉండకుండా కిరణ స్పర్శ జరగడానికి అలనాడు ఏదైతే దేవాలయ నిర్మాణంలో తీసుకున్నటువంటి మెలకువలు అంటే వాస్తును కూడాను అంతగా ప్రాధాన్యత తీసుకున్నారు. ఉదయించే లేలేత సూర్యుడు అంటే సూర్యుడు ఉత్తరాన్ని దక్షిణానికి, దక్షిణాన్ని ఉత్తరానికి స్థానచలనం చెందినటువంటి సమయాల్లోనే ఉదయం 6 గంటల 1 నిమిషం నుండి 6 గంటల 8 నిమిషాల వరకు మార్చిలోను, 6 గంటల 3 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల వరకు అక్టోబర్ నెలలో కూడాను ఈ దాలుగా కిరణ స్పర్శ మాత్రం ఆ స్వామివారి పాదాలకు తాకడం పరిపాటి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వచ్చిన భక్తులు మాత్రం ఈరోజు కొంత నిరాశ గురయ్యారు. నిన్న మాత్రం పూర్తి స్థాయిలో కిరణ స్పర్శ జరగడం అది చూసి అదృష్టంగా భావించారు. గత 2 ఏళ్లుగా ఈ కిరణ స్పర్శ జరగకపోవడం మాత్రం ఆలయ నిర్వాహకులు కూడా కొంత మదనపాటు గురయ్యారు. కాకపోతే ఎట్టకేలకు ఈ కిరణ స్పర్శ జరగడం, నిన్న కూడాను ఆ స్వామివారికి ఆ కిరణ స్పర్శ కారణంగా పూర్తిగా శక్తి సంతరించుకుంటుంది. ఏదైతే శాలిగ్రామ స్థిరతో చేసినటువంటి ఆ విగ్రహానికి ఆ కిరణ స్పర్శ ఎంతగానో దోహదపడుతుందని ఆలయ నిర్వాహకులు చెప్తుంటే ఆ కిరణ స్పర్శను చూసినటువంటి భక్తులకు మాత్రం కంటికి సంబంధించిన రుగ్మతలు పోవడంతో పాటు వారి కోరిన కోరికలు తీరుతాయన్నటువంటి అపార నమ్మకం ఈరోజు ఈ 2 నెలల్లోనూ కూడాను ఈ 4 రోజుల పాటు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ విచ్చేస్తుంటారు. అందులో భాగంగా ప్రస్తుతం మాత్రం ఆ కిరణ స్పర్శ చూసి తిరిగి వచ్చిన భక్తులు కూడా చాలామంది ఉన్నారు. చూస్తే కనుక ఈ కిరణాలు చూడడానికి వచ్చారు కదా, ఈవేళ అదృష్ట భాగం కలిగినట్టే చూసాం. చాలా రోజులు అనుకున్నాం, చూసాం. అంటే మునుపు ఎప్పుడైనా వచ్చి ఆ ప్రయత్నం చేశారా? అనుకోకుండా ఈరోజు చేసాం, ఈరోజే చూసాం. బాగా మంది చూసాం. అనిపించింది ఆ అద్భుత అంటే తెల్లవారి ఆ సూర్యకిరణాలు రావడం ఆ స్వామివారి పడేలా అనిపించింది. చాలా సంతోషం అనిపించింది, చాలా దిగ్విజయంగా కనిపించింది, చాలా బాగుంది. అంటే మన అరసవెల్లిలో ఇటువంటి దేవాలయం ఉండవు, ఆ సూర్యనారాయణ పేరుతో ఆ కిరణాల అటువంటిది చాలా అదృష్టం, అద్భుతం, చాలా బాగుంది. సూర్యనారాయణ స్వామి శ్రీకాకుళంలో కొలుతీరుండడం మాత్రం అదృష్టంగా భావిస్తున్నారు. ఈ పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో మాత్రం కిరణ స్పర్శకి సంబంధించినటువంటి ఈ పరిణామాలు మాత్రం అందరినీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ఈరోజు ఈ కిరణ స్పర్శ చూశారన్నటువంటి ఆనందం మాత్రం వారిని వెల్లువెత్తుంది. ఈరోజు చూడడానికి వచ్చారు కదా, బాగా అనిపించేయండి, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. అంటే ఎప్పుడెప్పుడు చూస్తామన్నటువంటి ఆశ నెరవేరింది? నెరవేరింది. ఈరోజు చూడడానికి వచ్చారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా దర్శనం అయింది. సూర్య భగవంతుల యొక్క సూర్యకిరణాలతో
సూర్యకిరణాలతో దేదీప్యమానంగా ఆశీస్సులు, స్వామి తాలూకు ఆశీస్సులు అందరికీ, ప్రజలందరికీ ఉండాలని కొన్ని నిమిషాల పాటే అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఈరోజు మీరు చూసి ఎలా తన్మయించింది? చాలా సంతోషదాయకం, చాలా అద్భుతంగా అనిపించింది. చూసావు కదమ్మా, ఈరోజు ఏమనిపించింది? బాగుంది. ఏం కనిపించింది అక్కడ? దేవుడి కాళ్ళ మీద సూర్యుడి కిరణాలు పడ్డాయి. ఇది మిరాకిల్గా భావిస్తున్నారా? అవును. అంటే అలా గర్భగుడిలోన ఇంత లెంగ్తీ ప్లేస్ని దాటి వెళ్ళి అక్కడ కిరణాలు తాగడం చూసావా? చూసాను. ఎప్పటి నుండి ప్రయత్నించా చూడాలని? 3 days నుంచి. ఈరోజు చూసి అదృష్ట భాగ్యం కలిగిందా? కలిగింది. చూస్తే కనుక ప్రస్తుతం ఆ కిరణాల స్పర్శను చూసినటువంటి ప్రతి భక్తులు కూడా తన్మయం చెందుతున్నారు. నిన్న పూర్తి స్థాయిలో 8 నిమిషాల పాటు ఆ స్వామివారి సూర్య కిరణాలు మాత్రం పాదాలకు తాకడం, ఈరోజు మాత్రం పాక్షికంగా కిరణ స్పర్శ జరగడం. మళ్ళీ మార్చి నెల 8, 9 తేదీల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతున్నంత వరకు భక్తులు వేచి చూసే పరిస్థితి. గత 2 ఏళ్ళలో ఈ కిరణ స్పర్శ జరగకపోవడంతో మాత్రం ఆలయ నిర్వాహకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ కిరణ స్పర్శకు మాత్రం వాతావరణం కూడా అనుకూలించాలి. మార్చి నెలలో అయితే మండు టెండల్లో ఎటువంటి మేఘాలు ఆటంకం ఉండవు, అదేవిధంగా వర్షాలు కురిసే పరిస్థితి. అక్టోబర్ నెలలో మాత్రం ఆకాశం మేఘావృతంగా ఉంది, అదేవిధంగా వర్షాలు కురిసే ప్రతికూల వాతావరణంలో కూడాను ఈరోజు ఈ కిరణ స్పర్శ జరగడం, ఆ కిరణాలు ఆ స్వామివారిని తాకడం, ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులందరూ కూడా పరవశించిపోతున్నారు. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మార్చి, అక్టోబర్ నెలలతో పాటు రథసప్తమి పర్వదినం, ఈ పరిణామాలన్నీ కూడా ఆ స్వామివారి ప్రతిష్టని ఇనుమడింపజేసే ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ కిరణ స్పర్శ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు దేశ నలుమూలను కూడా సంవత్సరాల నుండి అంటే నిరీక్షిస్తుంటారు. వారికి కేవలం కొన్ని నిమిషాల పాటు జరిగే ఈ అద్భుత దృశ్యం చూసిన భక్తులందరూ కూడా తన్మయం చెందుతున్నారు. ఏళ్ల తరపు నుండి తాము నిరీక్షణ ఫలించింది. పూర్వజనం సుకృతంగా ఈ కిరణ స్పర్శను మాత్రం పరిణామాలు తీసుకుంటారు. ఆ క్షణాన చూసిన తర్వాత మాత్రం తన్మయం చెందుతారు. ఆ కిరణ స్పర్శ జరిగినట్టయితే శాలిగ్రామ శిలతో చేసినటువంటి ఆ విగ్రహానికి మాత్రం శక్తి సంతరించుకుంటున్న ఆలయ నిర్వాహకులు చెప్తుంటే, అది చూసిన క్షణం మాత్రం కంటికి సంబంధించిన రుగ్మలతో పాటు కోరిన కోరికలు తీరుతాయన్నటువంటి అపార నమ్మకం. ఈరోజు ఎన్ని వ్యయ ప్రయాసాలు పడైనా ఆ కిరణాలను చూసేందుకు వచ్చిన భక్తులకు మాత్రం వారికి ఒక అద్భుతమైన రోజుగా వారు పరిణామాలు తీసుకుంటున్నారు. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. మళ్ళీ మార్చి నెల వరకు ఈ కిరణ స్పర్శ జరిగే అదృష్ట దృశ్యాన్ని చూసేందుకు మాత్రం భక్తులు నిరీక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అరసవెల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.